కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు మన ఇండియా నుండి సెలబ్రిటీస్ వెళ్తుంటారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. వాళ్ళు పెట్టుకునే బొట్టు దగ్గర నుండి వేసుకునే ఫుట్వేర్ వరకు అన్నింటినీ అబ్జర్వ్ చేస్తారు ఫ్యాన్స్. అయితే వారి లుక్స్కి రివ్యూస్ కూడా ఇస్తుంటారు. అయితే ఈ సంవత్సరం జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్స్ కాస్త స్పెషల్ అనే చెప్పాలి. అసలు స్టోరీ ఏంటంటే, పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్తో భారత భద్రతా దళాలు ప్రతీకారం అయితే తీర్చుకున్నాయి. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్కు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 వేదికగా కొందరు సెలబ్రిటీలు ట్రిబ్యూట్ తెలిపారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. మన ఇండియా నుండి ప్రతి సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళే లిస్ట్లో ఫస్ట్ ఉండే పేరు ఐశ్వర్యారాయ్. రెడ్ కార్పెట్పై ఐశ్వర్యారాయ్ని చూసేందుకు ఎంతోమంది ఫ్యాన్స్ ఎక్కడెక్కడ నుండో వస్తుంటారు. ప్రతి సంవత్సరం తన డ్రెస్ లుక్స్తో ఐష్ ఫ్యాన్స్కి అస్సలు డిసప్పాయింటే చేయదు. అయితే ఈ ఇయర్ ఐశ్వర్యారాయ్ లుక్స్కి ఫ్యాన్స్ ఫిదా అవ్వడమే కాదు, గర్వపడుతున్నారు కూడా. ఐశ్వర్యారాయ్ ట్రెడిషనల్ బనారస్ వైట్ శారీలో రెడ్ కార్పెట్పై అదరగొట్టేశారు. తన పాపెట్లో పెట్టుకున్న సింధూరాన్ని ఎలివేట్ చేస్తూ రాయల్ లుక్లో కనిపించారు. అయితే ఐశ్వర్యారాయ్ సింధూరం పెట్టుకొని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి రావడానికి 2 కారణాలు ఉన్నాయట. ఒకటి, ఆపరేషన్ సింధూర్కి మద్దతు తెలపడం. రెండవది, పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలను వివిధ దేశాలకైతే పంపించింది. 33 దేశాల్లో ఈ బృందాలు పర్యటించనున్నాయి. అయితే ఎంపీలు వివిధ దేశాల్లో పర్యటిస్తుంటే వారికి మద్దతుగా ఐశ్వర్యారాయ్ ఫిల్మ్ ఫెస్టివల్లో సింధూరాన్ని పెట్టుకొని బలమైన మెసేజ్ ఇచ్చారంటూ కూడా పలువురు ప్రశంసిస్తున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నటి సోనం చబ్రా కూడా రెడ్ కార్పెట్పై ఉగ్రదాడులను గుర్తు చేస్తూ ట్రిబ్యూట్ ఇచ్చారు. భారత్పై ఉగ్రవాదులు చేసిన ఘోరమైన దాడుల సంవత్సరాలు, దాడి జరిగిన ప్రాంతాల పేర్లు కూడా తన డ్రెస్పై మనం చూడొచ్చు. 2008 ముంబై, 2016 ఉరి, 2019 పుల్వామా మరియు 2025 పహల్గామ్. హీరోయిన్ అదితిరావు హైదరీ కూడా రెడ్ కలర్ శారీలో పాపిట్లో సింధూరాన్ని పెట్టుకొని వచ్చారు. ఇక మరో నటి రుచి గుజార్ మోడీ ఫోటోలను తన నెక్లెస్గా ధరించారు. తన చేతివేళ్లు సింధూరం కలర్లో పెయింట్ చేసుకున్నారు. ప్రపంచ దేశాల నుండి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి వచ్చే వారికి తమ స్టైల్లో భారత సెలబ్రిటీలు ఉగ్రదాడులు, ఆపరేషన్ సింధూర్ గురించి చాటి చెప్తున్నారని ఫ్యాన్స్ అంతా ప్రశంసిస్తున్నారు.